నమస్తే, నేను మీ షణ్ముఖరావు. మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. రాష్ట్రంలో ఒకవైపు ఏమో శ్వేతపత్రాలు రిలీజ్ చేసుకుంటూ ఇంత అవినీతి జరిగింది, ఈ మేర ప్రజల మీద భారం మోపారని చెప్పేసి ఒకవైపు నడుస్తూ ఉంది. మరొక వైపు ఏమో నాయకులేమో ఇప్పటికీ ఎలా అవినీతి చేసేవారనే వాళ్ళేమో ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టులో వేసుకోవడం జరుగుతూ ఉంది. అసలు రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉందా? అసలు ఏమి చేస్తూ ఉంది? ఏసీబీ ఏం చేస్తూ ఉంది? యాంటీ కరప్షన్ బ్యూరో, ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు, ఈ రెండు డిపార్ట్మెంట్లు ఏం చేస్తూ ఉన్నాయి? ఒకవైపు ఏమో ప్రభుత్వం ఏమో అవినీతి అంటా ఉంది, ఆయన ఎంత అవినీతి చేశాడు, ఈయన ఎంత అవినీతి చేశాడు, ఈయన ఎంత చేశాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఏంటి ఈ ఏసీబీ, ఐటీ డిపార్ట్మెంట్లు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదండి? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు దోస్తు మేరా దోస్తు హే మేరా క్యా హై అని ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులని ఒక పుడింగ్ ఉండడు. ఈ పుడింగి చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ మొన్న తిరగతంగా నా కళ్ళతో నేను చూసా. వాడు హైదరాబాద్లో తిరగతా ఉంటే ఏం పని? వాడు ఊరు చుట్టూ తిరగాల, చీఫ్ సెక్రటరీ చుట్టూ తిరగాల, ముఖ్యమంత్రి చుట్టూ తిరిగేది ఏంది? బ్యూరోక్రాట్లు ఎవరి కింద ఉంటారు? చీఫ్ సెక్రటరీ కింద ఉంటారు. హెడ్ ఆఫ్ ద బాస్ ఇన్స్టిట్యూషన్కి ఎవరు? చీఫ్ సెక్రటరీ. ముఖ్యమంత్రికి ఏం పని నీకు? ఏం పని ముఖ్యమంత్రితో నీకు? నువ్వుకేదన్నా సమస్య ఉంటే ఎనీ కైండ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్, ఎనీ కైండ్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉంటాడు. పోలీసు వాళ్ళకి, ఐపీఎస్ వాళ్ళకి ఆయన కాడికి పోవాలి. నువ్వు ఏదన్నా ఇన్నవించుకోవాలంటే ప్రభుత్వ ఉద్యోగులు, పాలనాపరమైనటువంటి ఉద్యోగులు ఉన్నప్పుడు ఎవరు కాడికి పోవాలి? చీఫ్ సెక్రటరీకి ఆ కాడికి పోవాలి. ముఖ్యమంత్రి తేళ్ళకేం పని? ఆయనకి ఎవరిని పెట్టుకోవాలో ఎవరిని ఉంచుకోవాలి? చీఫ్ సెక్రటరీని అడగతాడు, ఆయన పెట్టుకుంటాడు ముఖ్యమంత్రి గారు. మీరు ముఖ్యమంత్రులలో మంత్రుల చుట్టూ ఎందుకు తిరుగుతారు? నిజాయితీ గల ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎస్ఎస్ అధికారులు వాళ్ళకు బాస్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వానికి బ్యూరోక్రాట్లకు బాస్ ఎవరు? చీఫ్ సెక్రటరీ. పోలీసు వాళ్ళకు బాస్ ఎవరు? డీజీపీ గారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ మూడు డిపార్ట్మెంట్లు నీకేదన్నా అవసరం ఉంటే నీ బాసు నువ్వు గలువు. ముఖ్యమంత్రిని తెచ్చేదేంది? నీకేం పని ముఖ్యమంత్రి చుట్టూ? అంటే నువ్వు అవినీతి రొచ్చులో మునిగిపోయినవని. నువ్వు అడిగిన క్వశ్చన్ సమాధానం. రాష్ట్రంలో ఏసీబీ పణుకుంటూ పోయింది. ఏసీబీ ఎందుకు దాడులు చేయటం లేదు? ఆఫీసుల్లోనూ పణుకుంటారా? ప్రజలు జీతాలు ఇవ్వటంలా ఏసీబీ అధికారులకి? ప్రతి ఒక్క ఆఫీసర్లో గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టున్నారు, బెంగళూరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టున్నారు, తర్వాత మద్రాసులో పెట్టుబడులు పెట్టున్నారు, అయోధ్యలో పెట్టుబడులు పెట్టున్నారు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టున్నారు. కాబట్టి ఈ అవినీతి ఐఏఎస్ అధికారులు మొత్తం మీద దాడులు చెయ్యండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. మీకు అనుమానం ఉన్న ప్రతి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ 1 అధికారులు, కలెక్టర్లు ఎవడెవడో ఎక్కడెక్కడ కట్టింది అందరికీ తెలుసు కార్యకర్తలకి. కాబట్టి వీళ్ళు హైదరాబాద్ మహానగరంలోను, బెంగళూరు మహానగరంలోను, చెన్నై మహానగరంలోను, అయోధ్యలో ఆస్తులు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్లో బేషరతుగా మాకున్న ఆస్తులు ఇవన్నీ ప్రకటించి తీరాలా. ఐఏఎస్ ఆఫీసర్ల మీద శ్వేతపత్రం ఇవ్వాలా. మేము మా జీతం డబ్బులు తప్ప మీ యొక్క మిగిలిన ఆస్తులు లేవని ఎందుకు ప్రకటించడం లేదు ఐఏఎస్ ఆఫీసర్లు? అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కూడా డేగ కన్నుతో వేసి అందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఫైళ్ళన్నీ బయట పెట్టాలా, ప్రజలకు చూపించాలా. వాళ్ళ జీతం డబ్బులతోనే బతికారా? వాళ్ళ ఆస్తులు ఎంత, వాళ్ళ శాలరీలు ఎంత, వందల మంత్రులు ఎంత సంపాదించారో, ఎమ్మెల్యేలు ఎంత సంపాదించారో అంతకు 10 రెట్లు సంపాదించున్నారు ఐఏఎస్ వాళ్ళు. వాళ్ళని వదిలిపెట్టడం తీవ్రమైన నేరం. కాబట్టి ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎస్ఎస్ అధికారులు, ఈ గ్రూప్ 1 అధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి. వాళ్ళ ఆస్తుల చిట్టా కూడా ప్రకటించండి. ఇవాళ ఎమ్మెల్యేల ఆస్తుల చిట్టాలు తీసుకుంటారు కదా, ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఈ పుడింగుల ఆస్తుల చిట్టాలు ప్రకటించరా? ప్రతి సంవత్సరం ప్రకటించాలా. కాబట్టి దీని మీద చట్టం కూడా చేయాలనేది నా యొక్క డిమాండు. ఖచ్చితంగా ప్రతి ఐఏఎస్ ఆఫీసరు ఈ సంవత్సరం నా ఆస్తులు ఎంత,
ఇదిగో ఇక్కడ ఉండయి అని చెప్పి నా వాళ్ళ భార్య బిడ్డల మీద ఎక్కడ ఆస్తులు ఉన్నాయో, బినామీ పేర్ల మీద ఎంత ఉన్నాయో ఇవన్నీ బయట పెట్టకపోతే దేశం సర్వనాశనం అయిపోతుంది. ఈ రోజు ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్టు లేదు. లచ్చులో లుచ్చన్న ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయి అని చెప్పి చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేక ఒక తట్టేమో దోచుకున్నాడేమో దాచుకొని విదేశాలకు వెళ్ళిపోతా ఉండో, ఏడేమో భారతదేశ యువత సమిధులైపోతున్నారు. కాబట్టి తక్షణం గత ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎస్ఎస్ అధికారులు, జిఎస్టీ అధికారులు వేల కోట్ల రూపాయలు కొట్టేసిన మాట వాస్తవం. వాళ్ళని ఐడెంటిఫై చేయాలా, ఏసీబీ ముమ్మరంగా దాడులు చేయాలా, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలిగా, ఐఏఎస్ ఆఫీసుల ఆస్తులు కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేసి తీరాల్సిందే అనేది నా యొక్క వాదన. అది కానీ చేయకపోతే ప్రజలు ఎన్నుకున్న ఈ ప్రభుత్వానికి ఇంకో గత్యంతరం లేదు, ఎవరిని క్షమించాల్సిన పని లేదు. ఖచ్చితంగా వాళ్ళ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ గ్రూప్ 1 అధికారులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు ఎవడెవడ ఆస్తి ఎంత ఉందో వాటి మీద కూడా శ్వేతపత్రం సీఎం ఆఫీసులో పనిచేసినటువంటి గత 5 సంవత్సరాల్లో జగనాసుర పాలనలో అధికారుల ఆస్తుల చిట్టా బయట పెట్టమని కోరుతున్న. వాళ్ళ మీద ఏసీబీ రైడ్స్ జరగాల, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అయితే కానీ ప్రజలకి అర్థం కాదు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఏడుకుంటున్నాం. తక్షణం ఏసీబీ రైడ్స్ చేయండి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయండి. 100 కోట్లు దొరక్కపోతే నన్ను ఊరేయమని చెప్తుండా నేను ప్రభుత్వానికి. మీకు 100 కోట్లు ప్రజాధనంగా దొరకకపోతే నన్ను ఊరేసుకోండి. రైడ్ చేయండి, ఫస్ట్ ఏసీబీ రైడ్ చేయండి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయండి. 100 కోట్ల ప్రజాధనం దొరుకుద్ది. ఇది సత్యం. అందుకే సత్యమేవ జయితే లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అన్నారు పెద్దలు. ధర్మో రక్షిత అన్నారు పెద్దలు. ధర్మాన్ని కాపాడండి, సత్యాన్ని బతికించమని కోరుకుంటున్నాను. అందువల్ల అందరి మీద రైడ్ చేయండి ఏసీబీ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. అందువల్ల ప్రజాధనాన్ని బయటికి తీయండి, రెవెన్యూ రికవరీ చట్టాన్ని పెట్టి ప్రజలకు ఆ ధనాన్ని సంఘటిత నిధికి తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలకే వినియోగించమని కోరుకుంటున్నాను. జై హింద్.